కొంతమంది బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ జేయడానికి ఇష్టపడతారు. సో, ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఇదంతా చేయడం జరుగుతుంది. సో, ఇప్పటివరకు ఏదైతే కంటెంట్ అయితే మిస్ అయిపోయామో వెరీ సారీ. మైక్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ అండి. అండ్ సో, మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. పీజీ నీట్. సో, వాయిస్ వస్తుందా లేదా ఒకసారి నాకు యూట్యూబ్‌లో గూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో, ప్లీజ్ వాయిస్ వస్తుందా లేదా ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఎవరైనా ఒకరు యూట్యూబ్‌లో చూసేవాళ్ళు. వాయిస్ 4 మెంబర్స్ లైవ్‌లో ఉన్నారు. నో వాయిస్ పీజీ నీట్ 2026 ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి చాలా రకాల అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతా ఉంది. సో, దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇచ్చినటువంటి రివ్యూ ఫీడ్‌బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తు చేసుకుంటూ సో, మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సో, దాంట్లో ముఖ్యంగా కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కృష్ణారెడ్డి సార్ ఎప్పటి నుంచి పరిచయం అంటే దాదాపుగా యూజీ అంటే 3 ఇయర్స్ అలా బాబు యూజీలో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి పరిచయము. సో, అప్పటి నుంచి యూజీలో కూడా కొన్ని గైడెన్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్ ఇండియా కోటా, దిస్ ఈజ్ అని. సో, దీంతో పాటు ఫ్రెండ్ విజన్ అప్డేట్ కూడా చాలా రకాల ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. అతను కూడా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఎస్పెషల్‌గా సో, వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు రివ్యూస్ చెక్ చేసుకుంటూ, స్ట్రాటజీ చెక్ చేసుకుంటూ కూడా చాలామంది పేరెంట్స్ కూడా మాకు ఇలాంటి రిపోర్ట్ కావాలి, అలాంటి రిపోర్ట్ కావాలి అని చెప్పేసి చాలామంది కూడా అడిగారు. సో, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి సార్ అయితే మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో జైపాలాండే వెబ్‌సైట్ చాలామంది అనుకుంటున్నారు కృష్ణారెడ్డి సార్ కూడా జైపాలాండే సార్ వాళ్ళ టీమ్ అంటే. సార్ టీమ్ కూడా కాదు. జస్ట్ సజెషన్స్ మాత్రమే నాకు సార్ ఇచ్చారు. సార్ ఇచ్చినట్టు ఇన్పుట్స్ ఎన్నో రకాల ఇన్పుట్స్ పర్సనల్‌గా గ్రూప్‌లో ఇచ్చారు, పర్సనల్‌గా ఇచ్చారు. సో, అప్పుడప్పుడు కాల్ చేసి ఇలా ఉండాలి. సో, ఒక పేరెంట్ ఎలా ఆలోచిస్తున్నాడు ఏంటి అన్న పాయింట్ ఆఫ్‌లో ఇలా రకరకాలుగా ఉంటారు జైపాల్. ఇలా రిపోర్ట్స్ ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు నాకైతే ఇన్ఫర్మేషన్ అందించడానికి చాలా హెల్ప్ చేశారు కృష్ణారెడ్డి సార్. చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇక గ్రూప్‌లో కూడా కొంతమంది యాక్టివ్ మెంబర్స్ పాపం ఏపీ, తెలంగాణకి అక్కడెళ్ళాలా, ఇటెళ్ళాలా అని చెప్పేసి ఆ కన్‌ఫ్యూజన్‌లో కూడా కొంతమంది కూడా సార్ మాకు ఇలాంటి రిపోర్ట్ అయితే బాగుంటుంది. ఏపీలో ఎక్కడి వరకు వస్తుంది, తెలంగాణలో ఎక్కడి వరకు వస్తుంది, నేను తెలంగాణకెళ్ళాలా, ఏపీకెళ్ళాలా అన్న పాయింట్ ఆఫ్‌లో కూడా వాళ్ళు కూడా కొన్ని స్పెషల్ రిపోర్ట్స్ అడిగితే అలాంటి రిపోర్ట్స్ కూడా ఆ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా అందించడం జరిగింది. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారండి. అండ్ నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ నేను అంటే పీజీలో వీడియోలు చేయడం అంటేనే అదొక కష్టతరమైనటువంటి పని. ఎందుకు అనంటే దాంట్లో చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఒక్కొక్క రూల్ గురించి మొత్తం తెలుసుకొని అవన్నీ చెప్పాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు. చాలా పెద్ద టాస్కే. సో, చాలామంది చాలా రకాల ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారు. సో, థ్యాంక్ యూ అండి. కొంతమంది వాయిస్ మెసేజ్ పెట్టారు. కొంతమంది కాల్స్ చేసి మరీ చెప్పారు. సో, ఇలాంటి రిపోర్ట్స్, ఇలాంటి అనాలిటిక్స్ ఎప్పుడు కూడా చూడలేదు. మేము చాలా మెంటర్స్ దగ్గరికి వెళ్ళాము కానీ సో, వాళ్ళు అమౌంట్ అయితే తీసుకున్నారు కానీ మాకు ఇలాంటి రిపోర్ట్స్ అయితే ఇవ్వలేదు. కన్సల్టెన్సీ వాళ్ళైతే ఇంకా 20,000, 30,000 కూడా తీసుకున్నారు. బట్ ఇలాంటి రిపోర్ట్స్ నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అన్న పాయింట్ ఆఫ్‌లో చాలామంది కూడా షేర్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో. ఇక కమింగ్ టు పాయింట్. సో, దీంట్లో కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. సో, కొన్ని విషయాలు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అప్‌కమింగ్ ఎవరైతే ఇప్పుడు 2026 పీజీ నీట్‌గా రాబోతున్నారో సో, వాళ్ళు ఈ విషయాలు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ వీడియో చూస్తారు. సో, తర్వాత అయినా కొన్ని విషయాలు తెలుసుకుంటారని నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో, నాకు టైం దొరికినప్పుడల్లా మాక్సిమం ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై ఆల్ ద కమెంట్స్ ఆఫ్ వాట్సాప్‌లో వచ్చే కామెంట్స్ ఏం జరుగుతుంది, ఏం ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారు అనేది చెక్ చేస్తా ఉన్నాను. సో, దానిలో చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పేరెంట్స్ పడే టెన్షన్, ఆ స్టూడెంట్స్ పడే టెన్షన్ ఇవన్నీ రకరకాల టెన్షన్స్. ఆ టెన్షన్స్‌లో సో, ఒక్కొక్కరు ఎన్ని షేర్ చేసుకున్నారంటే చాలా షేర్ చేసుకున్నారు. సో, దాని తర్వాత మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జరిగింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జరిగిన తర్వాత షాకింగే. ఎందుకనంటే ఏపీ నుంచి ఎవరు వెళ్ళలేదు ఎక్కువ, తెలంగాణ నుంచి కూడా వెళ్ళలేదు. సో, ఇక ఏపీలో రౌండ్ 2 అయితే దేనికి పనికిరాదు. అది వేస్ట్. దాని గురించి మాట్లాడడం వేస్టే. కాబట్టి
సో ఏపీ రౌండ్ 1 ఈక్వల్ టు ఏపీ రౌండ్ 2 దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఈ సీక్యూ అయినా ఎంక్యూ అయినా, ఎందుకంటే మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు జాయిన్ కావమంటారు, జాయిన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్ట్. సో మొత్తం మీద అయితే ఆల్ ఇండియా కోటాకు సంబంధించి మనకు రౌండ్ 1 రౌండ్ 2లో పెద్దగా ఎక్కువ ఫ్లోటింగ్ లేకుండే. సో రౌండ్ 2 తర్వాత అవేర్నెస్ కల్పించడంలో కృష్ణారెడ్డి సార్, మిగతా గ్రూపులు, సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ బంధువులకి కాల్ చేసి ఆల్ ఇండియా కోటాలో మనకు స్టేట్లో ఉన్న కట్ ఆఫ్ ఇది, ఆల్ ఇండియా కోటాలో మన కట్ ఆఫ్ ఇది అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనము ఇన్ఫర్మేషన్ అందించుకుంటూ మన గ్రూప్లో ఉన్న వాళ్ళకైనా సరే కొంత మోటివేట్ చేసి సో కొంత ఆల్ ఇండియా కూడా పంపించగలం. సో నిజంగా వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు అనుకోవచ్చు, మీ అందరికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి సీట్లు అయితే వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే బికాస్ ఆఫ్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం ద్వారా. సో ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ కాలేజీలో ఆప్షన్ పెట్టండి అని చెప్పేసాను. దాదాపుగా మనకు 243 మంది ఏపీలో ఆప్షన్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా సీక్యూకి వెళ్ళారు. అందుకని చెప్పేసి ఆల్ ఇండియా కోటాలో వెళ్ళారు. అందుకని సీక్యూలో మనకు ఏపీలో ఆ లెవెల్లో మనకు కట్ ఆఫ్లు చూసాం. సో ఇక తెలంగాణ విషయాన్ని కూడా అయితే మొత్తం ఇదైతే ఈ రౌండ్ 3 తర్వాత చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటాకు వెళ్ళారు. సో దీంట్లో ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటల్లో ఎవరికైనా బాధ కలిగించవచ్చు. నీకు నచ్చితే, నీకు వీలైతే నువ్వు జాయిన్గా, లేకపోతే సీటు వదిలిపెట్టేసే అన్న పాయింట్ ఆఫ్ లో కొంతమందికి మనసు నొప్పియొచ్చు. బట్ ఆ ఆవేదన ఎందుకు చెప్పాను అని అంటే, ఒక్కొక్కరు ఎన్ని లక్షలు తెలుసా, ఒక్కొక్క క్యాండిడేట్ కర్ణాటకలో ఇరుక్కుపోయి కర్ణాటక నుంచి ఇక్కడికి ఎగ్జిట్ కొట్టడానికి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్కరు పెనాల్టీ. ఈవెన్ తెలంగాణ ఏపీ కాంబినేషన్ కూడా కొంతమందికి సీట్ అలాట్ అయినాయి. వాళ్ళు కూడా 3 లక్షలు, 4 లక్షల దాకా. ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా సీట్ బ్లాకింగ్ జరగకుండా ఉంటుంటే వాళ్ళకు కూడా సీట్లు వచ్చేస్తుంటే వాళ్ళు రౌండ్ 2లో, రౌండ్ 3లో ఇక్కడే జాయిన్ అయిపోతుండే. సో ఎక్కడ సీట్ రాదేమనుకొని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడ రౌండ్ 2లోనో రౌండ్ 3లో అలాట్మెంట్ అయిపోయింది. తీరా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సీట్ వచ్చేసింది. ఇదే రౌండ్ 2లో కొంత ప్రిడిక్షన్ చేయగలిగితే వాళ్ళు ఇక్కడే ఉంటుండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 ఏం జరిగిందో మీకు తెలుసు. మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. సరే మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసింది కదా అని చెప్పేసి ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఏదైతే వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ బిలో కట్ ఆఫ్ అన్నారో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తుంది. తెలంగాణది ఓ రకంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఓ రకంగా జరిగింది. ఇక ఏపీకి సంబంధించిన రూల్స్ ఓ రకంగా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన రూల్స్ ఓ రకంగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఆ రూల్స్ ని మానిటరింగ్ చేసుకుంటూ చాలా మంది కూడా గైడ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ఇంత దూరం అయితే వచ్చాం. అంటే థ్యాంక్ యూ. సో సోది ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. బట్ ఓవరాల్ గా మనకు ఈ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఏ 3 రౌండ్స్ ఈ తెలంగాణకు సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణలో అయితే ఇక ఇంకొకటి సక్సెస్ అనేది చెప్పొచ్చు. నిజంగా ఏంటంటే తెలంగాణకు సంబంధించి నిన్న ఎప్పుడు మార్నింగ్ వచ్చింది అనుకోండి, మార్నింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పీడిఎఫ్ వెంటనే పెట్టలేదు, మళ్ళీ సాయంత్రం పెట్టారు. సాయంత్రం పెట్టిన తర్వాత సిక్యూకు ఎంక్యూకు మొత్తం మ్యాప్ చేస్తే 34 మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్ అదర్ స్టేట్ కు సంబంధించి దొరికారు. ఈ 34 మెంబర్స్ సిక్యూలో ఉన్నారు, ఎంక్యూలో ఉన్నారు అని చెప్పేసి ఆ నెంబర్స్ ని ఐడెంటిఫై చేసి మాస్ ఈమెయిల్స్ పెట్టడంతోనే మళ్ళీ నైటే అలాట్మెంట్ చేంజ్ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళకి అయితే సీట్ వచ్చినాయి. సో ఇలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎక్కడ ఒక్క సీట్ కూడా ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చినా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మీ ముందు పెట్టేసి, సో వీళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది, వీళ్ళు ఎటెళ్ళే అవకాశం ఉంది, ఓబీజీ క్యాండిడేటా లేకపోతే జిఎం క్యాండిడేటా అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా మన వెబ్సైట్ అయితే మీకు అయితే రూపొందించడంలో నా వంతు పాత్ర ఉంది అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక విషయం ఏంటంటే అప్కమింగ్ 2026 వాళ్ళకి, సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏదైతే మనము ఈ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 చూసామో సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో తెలంగాణలో మనం చూసాం ఎన్ని కేసులు జరిగినాయి. తెలంగాణలో ఫీజు 23 లక్షల, 24 లక్షల, 16 లక్షల. సో మొత్తం మీద ఇది కోర్టులో కేసు ఉండి దాన్ని ఇంటర్మ్ ఆర్డర్స్ తీసుకొని ఒక పక్క, ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్స్ అయిపోయి అక్కడ ఫీజు పెరుగుతుందా, ఇక్కడ ఫీజు పెరుగుతుందా, ఆ కన్ఫ్యూషన్. ఇలా ఈ ఇయర్లో కన్ఫ్యూజన్ తోనే చాలా వరకు కౌన్సిలింగ్ అయిపోయింది. బట్ ఎనీ కాస్ట్, బట్ ఇంచుమించుగా మనం అనుకున్నటువంటి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ లెవెల్లో అయితే వచ్చినాయి. బట్ అంతకంటే ఇంకా బెటర్మెంట్ రావాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే సీట్లు ఎక్కువ పెరిగినాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మనకు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళే ఉన్నారు. బట్ ఏపీలో ఒక రకంగా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ డిపెండ్ చేసుకొని దాంట్లో కొంతమందికి అవగాహన ఉండి, కొంతమంది అవగాహన లేక సీట్ బ్లాకింగ్ చేసేసి రౌండ్ 1లో జాయిన్ అవుతారు. రౌండ్ 1లో సీట్ వస్తుంది, జాయిన్ అవ్వడు. రౌండ్ 2లో సీట్ వస్తుంది, జాయిన్ అవ్వడు. రౌండ్ 3లో సీట్ వస్తే జాయిన్ అవ్వడు. ఎందుకు సీటు పెడుతున్నారో, ఎందుకు జాయిన్ కావట్లేదో తెలియదు. ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చారు కదా, మీకు అవకాశం ఇచ్చారు, మీకు అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేయడానికి యూజ్ చేసుకోవాలి, కానీ ఎన్నుకోనికి సీట్ రాకుండా చేయొద్దు కదా. ఆ ఎన్నుకోనికి సీట్ రాకుండా ఉండకపోయేసరికి ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో
దగ్గర దగ్గర 89 సీట్లు 89 సీట్లు పోయి సీట్లో పోయి పడ్డాయి. సో దాన్ని ఏం చేస్తాం? మీరు ఆప్షన్ పెట్టకపోయి ఉంటే మన తెలంగాణ వాళ్ళకో ఏపీ వాళ్ళకు సీట్ వస్తుంది కదా రౌండ్ 3లో. ఇప్పుడు ఆల్ ఇండియా కూడా పోయినాయి. ఇలా అంటే కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు దాని గురించి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. సో ఈ విషయంలో అప్పుడప్పుడు ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ అండి. రైట్, ఇక విషయానికి వచ్చేస్తా. సో విషయానికి ఏంటంటే కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, అంటే ఈ 3 రౌండ్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టే వేకెంట్ రౌండ్ జరుగుతుంది. బట్ అక్కడ ఏమైనా సీట్లు మిగిలితే తప్ప మనకు అవకాశం లేదని చెప్తాను నేను ఎవరికైనా సరే. రైట్, సో మీకు విజిబిలిటీ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇమేజెస్ ఓపెన్ చేస్తాను. సో మొత్తం 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణ నేను ఇప్పుడు చెప్పేటి అన్ని కూడా ఓన్లీ బి కేటగిరీ, అంటే ఈ ఇన్స్టిట్యూషన్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటా గురించి చెప్పట్లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పీజీ నీట్ 2026 సంబంధించి తెలంగాణ పీజీకి సంబంధించి మనకు ఏ లెవెల్లో కట్ ఆఫ్స్ ఉన్నాయి అంటే MQ1 అంటే బి కేటగిరీ అంటాం దీన్ని. సో అక్కడ ఏపీలో S1 S2 S3 అంటాం, ఇక్కడ వచ్చేసి MQ1 MQ2 MQ3 అంటాం. సో MQ1 అంటే బి కేటగిరీ కింద రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 రివైజ్ రౌండ్ కూడా నేను రౌండ్ 3 కూడా సేవ్ చేసి పెట్టేశాను. అంటే ఎంతమందికి అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ జరిగినాయి అనేది కూడా మనకు ఒక ఐడియా రావాలని. సో మొత్తం మీద అయితే ఈ స్క్రీన్ షాట్లు కూడా గ్రూప్ లో అయితే షేర్ చేస్తాను. ఆర్డి, సో ఆర్డీకి వచ్చేద్దాం. సో ఆర్డీకి వచ్చేసి ఆర్డీలో మనకి ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అనేది వస్తే చూద్దాం. ఆర్డీ కనుక చెక్ చేసుకుంటే ఈ ఆర్డీలో రౌండ్ 1లో ఎంత వచ్చిందంటే 31,000 వచ్చింది. రౌండ్ 2కి వచ్చేసి 35,000 వచ్చింది. రౌండ్ 3కి వచ్చేసి 35,418 రివైజ్ రౌండ్ లో ఇంకొక 50 చేంజ్ అయితే వచ్చింది. అంటే ఈవెన్ రివైజ్ రౌండ్ ఎందుకు వచ్చిందంటే మీకు చెప్పాను కదా, కొంతమంది CQలో కొంతమందికి సీట్ అలాట్మెంట్ అయింది 34 మెంబర్స్. ఈ 34 మెంబర్స్ సీట్ అలాట్ అయింది కాబట్టి వాళ్ళని MQలో డిలీట్ చేయాలని చెప్పేసి మాస్ ఈమెయిల్స్ పెట్టడంతో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి నైట్కి నైటే ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడంతో ఈ రివైజ్ రౌండ్ లో కూడా కొన్ని కరెక్షన్స్ అయితే వచ్చాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఇది రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఇదంతా కూడా MQ1 అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇంకో కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, సో స్టే వేకెంట్ రౌండ్ అయిన అవకాశం ఉంటుందంటే వీళ్ళెవ్వరు కూడా జాయిన్ అవ్వకపోతే సీట్లని మిగులుతాయి. వీళ్ళందరూ జాయిన్ అయ్యారు అనుకోండి అసలు స్టే వేకెంట్ రౌండే లేదు. నాకు తెలిసి తెలంగాణలో స్టే వేకెంట్ రౌండ్ ఉండదు. ఎందుకున్నదంటే 50 లక్షల పెనాల్టీ కట్టి ఓల్ బయటకు వస్తారు కాబట్టి సో మాక్సిమం ఉండకపోవచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ ఎన్ఎంలో 31,000 వరకు వచ్చేసింది. DVL 47,000 వచ్చింది. GM 43,000. ఇది మైనార్టీ కాలేజీ అండ్ నీలిమా మెడికల్ కాలేజీ కాకుండానే నేను ఇది రిపోర్ట్ చేశాను. రౌండ్ 1లో 36,000 అక్కడ స్టార్ట్ అయిపోయి లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 43,000 వచ్చింది. OBG 43,000 నుంచి 50,000 దాకా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ రౌండ్ లో కూడా ఆ 34 సీట్లతోని దాదాపుగా 160 చేంజెస్ జరిగినాయండి ఒక్కొక్కరి అప్గ్రేడేషన్ లో. నెక్స్ట్ GS జనరల్ మెడిసిన్ లో 58,000 దగ్గర స్టార్ట్ అయిపోయి సో లాస్ట్ రౌండ్ వరకు కనుక చెక్ చేసుకుంటే 76,000 దాకా సీట్ వచ్చినటువంటి కేసెస్ అవుతున్నాయి. సో ఇవి మేజర్ గా మనకు తెలంగాణలో జరిగినటువంటి కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3కి సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్. సో ఇది తెలంగాణలో పర్లేదండి. తెలంగాణలో రకంగా చెక్ చేసుకుంటే తెలంగాణలో మనకు అనుకున్న దానికంటే లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్మెంట్ జరిగింది. బట్ ఏపీకి వచ్చేసరికి సో ఏపీలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ వల్ల మనకు ఆ రిపోర్ట్స్ కొంచెం తారుమారు అయిపోయినాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్ లేకపోవడం, వాళ్ళకు సీట్ వచ్చినా రాకపోయినా వాళ్ళు జాయిన్ అవ్వడం. సో ఇలాంటి రూల్స్ ఉండడంతో అక్కడ కొంచెం ప్రిడిక్షన్ కొంచెము చేంజెస్ జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ సీట్ రాకపోయినా సరే వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా సరే సో వాళ్ళకి సంబంధించి అంటే ఈయనకు సీట్ రాలేదు, ఈయనకు మనకు పోటీ అవుతాడా లేదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరికైతే సీట్ ఇచ్చిన క్యాండిడేట్ జాయిన్ అవ్వకపోతే అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. సో తెలంగాణకు సంబంధించి అలా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనకు పెద్ద వేరియేషన్ ఏం రాలేదు, అంటే కొంత ఇది ఎక్స్పెక్టెడ్ గానే వచ్చేసింది. కాకపోతే తెలంగాణలో ఎక్కడ భయపడ్డారు అంటే తెలంగాణకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ. సో స్టార్టింగ్ లో MQ1 MQ2 MQ3 ఈ MQ1 లో కూడా మళ్ళీ తెలంగాణకు కొంత పర్సెంటేజ్, నాన్ లోకల్ కొంత పర్సెంటేజ్. ఇక తెలంగాణకి ఇలా పర్సెంటేజ్ ఇస్తే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. సో అంటే తెలంగాణలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఫీజు ఎక్కువ ఉంది. రౌండ్ 1లో ఒక ఫీజు ఉంది, రౌండ్ 2కి వచ్చేసరికి ఇంకొక ఫీజు. అంటే మధ్యలో కోర్టు ఇంటర్ ఆర్డర్స్ తీసుకురావడంతో కొంత ఫీజు సెక్షన్ లో చేంజెస్ రావడంతో
అది కొంత ఇంపాక్ట్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకోటి అయితే కొంచెం సీట్లు కూడా పెరిగినాయి కాబట్టి సో అది కూడా ఒక అడ్వాంటేజ్ కూడా అయిందని అయితే చెప్పొచ్చు. ఇక దీంట్లో ఈ కన్ఫ్యూజన్లో అక్కడ ఏపీ రౌండ్ 2లో ఉన్న కన్ఫ్యూజన్లో పాపం ఒక 3-4 మెంబర్స్ అయితే ఇక్కడ కూడా ఇరుక్కుపోయారు. ఒక క్యాండిడేట్ పవన్ అని స్టూడెంట్, నాకు ఏపీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, నాకు మెడిసిన్లో జనరల్ మెడిసిన్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే అప్పుడు ఆయనకి 22,000 23,000 చెప్పాడు జనరల్ మెడిసిన్, ఇది ఏపీ. కానీ అప్పటికే అతనికి తెలంగాణలో అపోలోలో సీట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రౌండ్ 2లో ఏపీలో ట్రై చేశారు, బట్ అక్కడ సీట్ బ్లాకింగ్ అవడంతో అక్కడ మళ్ళీ సీట్ రాలేదు. సో నెక్స్ట్ రౌండ్ 3 తర్వాత అని చెప్పాడు, మరి మీరు రిస్క్ తీసుకొని తెలంగాణలో R2లో ఎగ్జిట్ అయిపోయి ఏపీలో జాయిన్ అవుతా అనుకుంటే మరి ఆ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఆ ఫ్యాక్టర్స్ ఎట్లా కనిపిస్తున్నాయంటే సార్ రిస్క్ తీసుకోలేదు సార్ నేను, ఇంకా ఇక ఏపీ అయినా తెలంగాణ అయినా సరే తెలంగాణలో ఫీజు ఎక్కువైనా సరే నేను ఇక తెలంగాణలో ఉండిపోతా అని చెప్పేసి అలా కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ తిరిగి ఏపీకి వెళ్తే అక్కడ సీట్ వస్తుందో లేదో అని చెప్పేసి అలా కూడా కొంతమందికి ఇక్కడ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ అక్కడ రౌండ్ 2లో సీట్ బ్లాక్ కావడంతో ఇక సీట్ రాదనుకొని చెప్పేసి అందరు కూడా, ఒక తెలంగాణ కాదు, ఉత్తరప్రదేశ్లో ఒకరు, కర్ణాటకలో ఒకరు, తమిళనాడులో ఒకరు, ఇలా అందరు ఒక్కొక్క ప్లేస్ లో ఆ రౌండ్ 3లో ఇరుక్కుపోయి అలాగే ఫ్రీ ఎగ్జిట్ కాలేక చాలా మంది సఫర్ అయినటువంటి కేసెస్ ఎక్కువ ఏపీ. సో అదే మనం అనుకుంటాం, కానీ ఒక్కొక్క క్యాండిడేట్కి ఎంత నష్టం జరిగిందంటే దాదాపు 1,00,000-2 లక్షలు. ఎందుకంటే ఇక్కడ సీట్ రాకపోయేసరికి ఉత్తరప్రదేశ్లో పోయి ఫీజు కట్టిండు, ఇక్కడ ఏపీలో సీట్ రాకపోయేసరికి తెలంగాణకు వచ్చి ఫీజు కట్టిండు, ఏపీలో సీట్ రాకపోయేసరికి అటు తమిళనాడులో పోయి కట్టిండు. అంటే ఆయన కట్టిన ఫీజు దగ్గర యావరేజ్ గా 1,00,000-2 లక్షల రూపాయల దాకా ఖర్చు అయి ఉంటుంది. ట్రావెల్ కావచ్చు, ఆ రిపోర్టింగ్ కావచ్చు, ఇదంతా. సో అంటే మనం అనుకుంటాం ఒక సీట్ బ్లాక్ చేస్తే ఏమైతుంది అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత మంది ప్రెషర్ అయిపోయి వాళ్ళు మిగతా స్టేట్లకి వెళ్ళిపోయారు అనే విషయం ఒకసారి గమనించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా సీట్ బ్లాకింగ్ కాకుండా యూనివర్సిటీ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏపీ. సో ఏపీకి సంబంధించి ఇలా మైనార్టీ కాలేజెస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. మైనార్టీ కాలేజెస్ కాకుండా మైనార్టీ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళ సెపరేట్ కోటా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. సో దీంట్లో జిఎం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు జిఎం రౌండ్ 1లో మనకు 22,000కి సీట్ వచ్చింది, రౌండ్ 3లో 23,000కి సీట్ వచ్చింది, రౌండ్ 3లో 28,000కి సీట్ వచ్చింది. అంటే ఇలా పెద్ద డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్ గా మనకు సిక్యూలో అయితే కనుక ఒక్కొక్క కేటగిరీలో 5,000 నుంచి 10,000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది సిక్యూలో. బట్ ఎంక్యూలో కూడా ఆ లెవెల్లో వస్తుంది అనుకున్నా, బట్ ఎంక్యూలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. సో డివిఎల్ 22,000 దగ్గర స్టార్ట్ అయిపోయి 28,000 దగ్గర ఆగిపోయింది. పీరియాటిక్స్ ఏవైతే డిమాండెడ్ కోర్సెస్ ఉన్నాయో ఈ డిమాండెడ్ కోర్సులో పెద్దగా వేరియేషన్ అయితే లేదు. ఈ ఆప్తాల్ అయితే చెక్ చేసుకుంటే ఆప్తాల్లో 20,000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చి 41,000 దగ్గర స్టార్ట్ అయినటువంటి రౌండ్ 1 లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 61,000కి మనకు సీట్ అయితే వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో ఇవే సేమ్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతాయా అంటే సో అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఉన్నటువంటి మధ్యలో మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారా ఏంటో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఇయర్ కి కొన్ని ఇన్పుట్స్ లాగా ఉంటాయి. అంటే ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఏంటి అనేది, అదేవిధంగా మనకు ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది సో కొంత టార్గెట్ లాగా పెట్టుకుంటారు అనేది మేనేజ్మెంట్ కూడా సంబంధించినటువంటి ఇది ఒక స్క్రీన్ షాట్. ఇది కూడా మీకు గ్రూప్ లో షేర్ చేసినట్టున్నాను. సో ఇది ఇక ఆర్తో కూడా 64,000కి వచ్చింది డిమాండెడ్ కోర్స్. ఆర్డి 27,000, జిఎం 27,000, డ్యూయల్ 28,000, పీరియాడిక్స్. సో దీంట్లో ఆల్మోస్ట్ 50,000 లోపు ఉన్నటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే 50,000 అప్ టు 50,000 మన మార్క్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ సో ఇవే. ఆర్డి ఫస్ట్ పేజ్ ఫస్ట్ ర్యాంక్ లోనే ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దే ఆర్ చూసింగ్ ఓన్లీ ఆర్డి. దెన్ సెకండ్ జిఎం, థర్డ్ డివిఎల్ అండ్ ఫోర్త్ పీరియాటిక్స్, ఫిఫ్త్ ఓబీజీ అండ్ పిఎం వచ్చి 6. ఇలా డిఫరెంట్ పీపుల్ వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి విధానాన్ని డిపెండ్ చేసుకుని ఇది అప్పుడప్పుడు వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 2-3 years నుంచి కనుక చెక్ చేసుకుంటే మనకు ఆర్డి, డివిఎల్ అండ్ జిఎం ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. బట్ ఇవి అయితే ఎప్పుడు మనకు హై రేంజ్ డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా మనకు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్స్. ఇక నెక్స్ట్ ఇప్పుడు మాపప్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి మాపప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో చేయండి. ఆల్ ఇండియా కోటా మాపప్ కి ఎవరు ఎలిజిబిలిటీ,
ఆల్ ఇండియా కోటా మాపప్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా మొత్తం మీద ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళైతే మనకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్ ఇండియా కోటాకు అవకాశం ఉంది. ఆల్ ఇండియా కోటాలో ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. సో ఈసారైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే నీకు సీట్ వస్తే నువ్వు జాయిన్ అయితే అనుకుంటే నువ్వు ఆప్షన్ పెట్టు. నువ్వు జాయిన్ అయినప్పుడు ఎందుకు పెడతాను నువ్వు ఆప్షన్? కనీసం ఈ స్టే వేకెంట్ రౌండ్తోనైనా ఆగిపోవాలనుకుంటున్నా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టే వేకెంట్ రౌండ్కి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశాడు. ఇప్పటికే రౌండ్ 2 ముందు ఒకసారి ఇచ్చాడు, రౌండ్ 3 ముందు ఒకసారి ఇచ్చాడు, రౌండ్ 3 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టే వేకెంట్ రౌండ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశాడు. సో మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుంది, మళ్ళీ దానికి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్టే వేకెంట్ రౌండ్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే సీట్లు మిగిలితే అది ఎలా మిగిలితే ఏందని చెప్పలేదు. తెలంగాణ విషయానికి స్టే వేకెంట్ రౌండ్కి వస్తే నాకు తెలిసి తెలంగాణలో 50 లక్షల పెనాల్టీ అంటే వాళ్ళు జాగ్రత్తగా నాకు సీటు కావాలనుకుంటే నా ఆప్షన్ పెట్టుంటారు. బట్ కొంతమంది తెలిసి తెలియక కొంతమంది పెట్టుంటారు అనుకుంటా. ఏమన్నా సీట్లు మిగిలితే ఒక 4-5 సీట్లు మిగులుతాయి తప్ప స్టే వేకెంట్ రౌండ్ తెలంగాణలో మిగతా పెద్ద చేంజెస్ అయితే ఉండదు. సో ఇది ఓవరాల్గా మన పీజీ నీట్కి సంబంధించినటువంటి జర్నీ. ఇంకా ఏం చేసాం మనం పీజీలో? ఇక నిజంగా మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో జూనియర్స్కి చాలా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కటి పెద్ద సార్ గ్రూప్లో ఎంతో కష్టపడి సమాచారం అందిస్తున్నారు, వారికి కుటుంబ సభ్యులు రుణపడి ఉంటాము. 2 years కింద మా పిల్లలకు యూజీలో చేసేటప్పుడు జయపాల్ సార్ గారు నిర్వహించిన లైవ్ ప్రోగ్రామ్స్లో వారితో ఫోన్లో మాట్లాడిన ఎంత సమాచారం ఇచ్చారు. వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్న ఫోన్లో మాట్లాడారు. ఈ సంవత్సరం మా పెద్ద పాప 28,990 ఆల్ ఇండియా ర్యాంకు, డిఎన్బి కోటాలో ఆప్థమాలజీలో కాకినాడలోని శ్రీ కిరణ్ ఆప్థమాలజీలో ఇన్స్టిట్యూట్లో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చింది. జాయినేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న జయపాల్ సార్ గారికి, సహకారం అందిస్తున్న కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ అని చెప్పేసి ఇలా చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అవి నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్. అండ్ అంటే ఈ ఫీడ్బ్యాక్స్ ఎందుకు అడుగుతామంటే నిజంగానే యూజ్ అవుతుందా, యూజ్ కావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ లో కూడా అడిగాను. ఇంకా చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చి కొంతమంది కాల్ చేశారు, కొంతమంది వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తం మీద అయితే పీజీ నీట్కి సంబంధించిన జర్నీ. డెఫినెట్గా ఈసారి ఏవైతే మనము కొన్ని కొత్త ఇన్పుట్స్ తీసుకున్నామో ఆ కొత్త ఇన్పుట్స్ తీసుకున్నవన్నీ కూడా రిసీవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ పీజీకి సంబంధించి ఇంకా అల్టిమేట్ ఇంకేం చేయొచ్చు, ఇంకా ఇంత సింప్లికేషన్ చేయొచ్చు అప్లికేషన్ని అంటే ఈసారి కొంతమంది సార్ దీనికి ఫీ స్ట్రక్చర్ కానీ అంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీమ్డ్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ యాడ్ చేయమని చెప్పేసి కొంతమంది సజెషన్ చేశారు. నెక్స్ట్ ఈ సర్వీస్ బాండ్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది, ఎంత ఉంటుంది, అదేవిధంగా ఈ స్టైఫండ్ ఇచ్చే రాష్ట్రాలు ఏవి, ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తున్నాయి ఏంటి, వాటికి సంబంధించిన కాలేజీల సమాచారం కూడా అడుగుతున్నారు. సో అవి సాధ్యమైనంత వరకు అవి కూడా ఇంక్లూడ్ చేసి మరింత ముందు వెబ్సైట్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. అండ్ నాతో పాటు మా టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ నిజంగా అంటే యూజీది అయితే రఫ్ చేసేసాను, టక్క చేసేసాను. అది చేతిలో ఇలా ఏ కాలేజీలో ఎక్కడ ఏ కట్ ఆఫ్ అంటే ఆ కట్ ఆఫ్ చెప్పగలిగారు. బట్ పీజీది ఏ రేంజ్లో ఉంటుందంటే 1 కాదు 2 కాదు, దాంట్లో ఒక 30-40 బ్రాంచెస్, ఏపీ కాలేజెస్, తెలంగాణ కాలేజెస్, డిఎన్బి కోటా, ఆల్ ఇండియా కోటా, MQ1, MQ2, S1, S2 ఇలా ఒక పెద్ద సముద్రం ఇది. కనీసం అక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ నేర్చుకోవడానికే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికి కొంత స్ట్రెయిన్ కావాల్సి వచ్చింది. బట్ అవన్నీ కూడా తీసుకొని అయినా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాను అనుకుంటున్నా. ఇక రానున్న రోజుల్లో పీజీకి సంబంధించి ఏదైనా సరే ఎక్కడైనా ఇష్యూ కనుక ఉంటే డెఫినెట్గా ఇదే యూనిటీ ఆ గ్రూప్ని డిలీట్ చేయను, ఆ గ్రూప్ లానే ఉంటుంది. సో ఇక ఫైనల్గా ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చిందో, తెలంగాణలో సీట్ వచ్చిందో, అది సీక్యూ వాళ్ళైనా సరే ఎంక్యూ వాళ్ళైనా సరే ప్రత్యేకంగా మన వ్యూవర్స్ తరపున, మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున, మన గ్రూప్ తరపున మీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీరు ఫ్యూచర్లో మంచి డాక్టర్స్ ఇప్పటికే డాక్టర్స్ ఇంకా మంచి డాక్టర్స్ అయ్యి సో మంచి పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పీజీకి వచ్చినాక కూడా అంటే నేను కొంతమంది పేరెంట్స్ని మాట్లాడాలి అంటే ఈవెన్ యూజీ వాళ్ళు కూడా చూడొచ్చు ఫ్యూచర్లో వీడియో. పీజీకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పేరు సార్ మా పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, మా పాపకు ఎక్కడ సీట్ వస్తుంది, మా పాప ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మా బాబు ఉత్తరప్రదేశ్లో నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నా.
సో అక్కడ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకి జనరల్ మెడిసిన్ ఉండన్నా లేకపోతే పీరియాటిక్స్ ఉండన్నా, మార్కెట్లో దేనికి డిమాండ్ లేదు అంటే ఆల్మోస్ట్ వాళ్ళంతా యూజీ అయిపోయింది, వాళ్ళు పీజీకి వచ్చారు అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. బట్ ఆ పేరెంట్స్ పడే తాపత్రయం నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా అంటే చిన్నప్పుడు యూజీలో జాయిన్ చేసేటప్పుడు మన ఇంటి దగ్గర కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ సజెషన్ ఏం పడండి. బట్ పీజీకి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ మీ గురించి అంత ఆలోచిస్తున్నారంటే సో వాళ్ళని కూడా మనము గౌరవించాల్సిందే. సో మీరు అనుకున్నట్టుగా అన్ని కాలేజెస్లో అందరికీ రావాలంటే కూడా రావు, ఎందుకంటే రూల్స్, రిజర్వేషన్స్, సిస్టమ్స్, సీట్ బ్లాకింగ్ ఇవన్నీ జరుగుతాయి. బట్ ఏదేమైనా సరే సో కొంతమంది అయినా మన మాటల్లో విన్నర్ అనుకుంటున్న సీట్ బ్లాకింగ్ కాకుండా ఉండడానికి ఎవరైతే సహకారం చేశారో, సీట్ బ్లాకింగ్ కావద్దు అని అనుకున్నాం, బ్లాక్ అయిన తర్వాత దాన్ని ఏం చేయలేం కాబట్టి అలాంటి డిసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ పెట్టని పదే చెప్పాం. అలాంటి వాళ్ళు కొంతమంది మాట విని ఆప్షన్స్ అయితే పెట్టారనుకుంటున్నాను. సో అదేవిధంగా ఎవరైతే మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి వెబ్సైట్లో ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే లేట్ నైట్లో ఇచ్చారు సార్ అని అనుకున్న వాళ్ళు కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ వెరీ సారీ అండి. సో కొంతమంది స్టిల్ ఇంకా సార్ అక్కడ సీట్ వస్తుంది ఇక్కడ సీట్ వస్తుంది అని అడుగుతా ఉంటే నాకే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది, ఇంకేదైనా సీట్లు మిగులుతేనే మనకు సీట్ వస్తుంది. సో ఇంకేమన్నా ఇప్పుడు రిపోర్టింగ్ నాట్ రిపోర్టింగ్ వచ్చిన తర్వాత అంటే ఈ రౌండ్ 3 తర్వాత వాటికి సంబంధించిన దీన్ని బేస్ చేసుకుని కూడా స్టే వేకెంట్ రౌండ్కి ఇంకా ఏంటి పాసిబిలిటీ అనేది కూడా చెక్ చేస్తా. ఆల్ ఇండియా కోటాలో మాక్సిమం పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవ్వరు కూడా ఎక్కడైతే జాయిన్ అవ్వకుంటున్నారో అలాంటి కేసెస్ ఎవరు ఉంటే మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో చాలా సీట్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 1500 సీట్లు, 1500 సీట్లు ఓన్లీ ఆల్ ఇండియా కోటాలోనే ఉన్నాయి. దాదాపు 500-600 సీట్ల దాకా డిఎన్బి కోటాలు ఉన్నాయి, మిగతా డీమ్డ్ కోటాలు ఉన్నాయి. సో మొత్తం అయితే 2900 సీట్లు, 3000 సీట్లు ఇండియా లెవెల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ప్రయత్నం చేయండి. సో కొన్నిసార్లు తెలుగు స్టేట్స్కి కొంచెం సీట్లు దక్కడం కష్టమే, చెప్పలేం అంటే ఏ స్టేట్లో ఏం జరుగుతుందని. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎవరైతే మీకు సీట్ రాకుంటున్నారో డెఫినెట్గా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సీట్లు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి ఏ కేటగిరీ కంటే ఎస్సీ ఎస్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అప్లై చేయండి. మిగతా వాళ్ళు కూడా అప్లై చేయండి. ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న ఆప్షనే పెట్టండి, ఒకవేళ వస్తే జాయిన్ అవుతాం, లేదంటే సీట్ రాదు. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు ఎట్లాగో వస్తుంది. సో దాని గురించి టెన్షన్ ఏం లేదు. సో ఇది మొత్తం అయితే జర్నీ. సో మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో కింద ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా నేను రీచ్ చేస్తాను. ఏదైనా కూడా నన్ను రీచ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. గ్రూప్లో వచ్చిన మెసేజ్లు అన్నీ కూడా చేస్తా ఉన్నాను. ఇంకా పాపం త్రిలోక్ అని ఇంకొక 2-3 పాపం అక్కడ ఆంధ్రప్రదేశ్ సీక్యూలో ఇరుక్కుపోయి ఏపీ తెలంగాణ నుంచి ఎగ్జిట్ కావాలని చాలా ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళకి వీలు కాలేదు, ఎందుకంటే సీక్యూ రూల్స్ మన తెలంగాణలో అట్లా ఉన్నాయి కాబట్టి. సో అలా ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ అయి ఉంటే ఇంకొక 3 సీట్ వస్తుంటాయి. ఇప్పుడు అనవసరంగా 3 సీట్లు పోయి అక్కడ స్టే వేకెంట్ రౌండ్కి పోయినాయి. 1 సీట్ అయినా 1 సీటే, 2 సీట్లు అయినా 2 సీట్లే. ఒకవేళ నాకు ఎగ్జిట్ ఇచ్చేసి ఉంటే బాగుంటుండే. బట్ వీళ్ళు కూడా అంటే ఏం లేదు, ఫ్రెష్ అలాట్మెంట్ అయినప్పుడు మనం ఏం చేయలేమండి, ఎందుకంటే ఒక సీట్ ఉంచుకొని ఒక సీట్ కావాలని బ్లాక్ చేస్తే అది వేరు. బట్ లాస్ట్ మినిట్లో 1-2 సీట్లు అది కామన్గా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఎగ్జిట్ చేస్తే బాగుండేది. సో మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ వాయిస్ మెసేజ్లో కానీ చాట్ అయితే చేసాం. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎస్పెషల్గా కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని డిపెండ్ చేసుకొని మరింత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ అండి. సో వీడియో కుదిరితే మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్ గ్రూప్లలో మన వెబ్సైట్ గురించి కానీ మన ఛానల్ గురించి కానీ మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీ నోటి మాటగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ నోటి మాటే నాకు రేపటి బంగారు బాట అవుతుంది. సో కాబట్టి మీరు ఇచ్చే ఒక చిన్న ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చే ఒక చిన్న మాట నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో జైపాల్ అంటే వెబ్సైట్, ఆ వెబ్సైట్ ఈ డేటా ఉంటుంది, ఇలా నా పలానా ఆయన అసలు ఏం అడగాల్సిన పని లేదు. మొత్తం అంతా ఎక్కడికక్కడ మ్యాపింగ్ చేసి మనకు ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ వరకు ఆగింది, ఇంకెంతవరకు సీట్ రావచ్చు మనమే ఊహించుకోవచ్చు అన్న లెవెల్లో సైట్ని డెవలప్ చేశాడు అనేది మీ మాటగా మీ జూనియర్స్కి చెప్తే ఇంకొకటి హెల్ప్ అవుతుంది. ఇంకెవరైనా ఉన్నా కూడా మీ బంధువులకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.